ఖతార్ అనేది ఒక పెద్ద బ్రోకర్ కంట్రీ. బట్ అది చాలా అవసరమైంది. ఎందుకంటే అరబ్ దేశాలకి, యూరప్ దేశాలకి మధ్యన మధ్యవర్తిత్వం చేసి పెడతది. ఉగ్రవాదులకి, ఉగ్రవాద బాధిత దేశాలకి మధ్యన మీటింగ్స్ పెడుతుంటది. ఉగ్రవాదులకి ఆశ్రయం ఇస్తది. ఆ ఉగ్రవాదుల బాధిత దేశాలకి మీ తరపున మేము కాపాడుతున్నామని చెప్తుంటుంది. అంటే ఉగ్రవాదులతో సంబంధాలు ఓపెన్‌గా మెయింటైన్ చేసేటటువంటి దేశం. అదే సందర్భంలో అందుకనినే అమెరికాకి ఖతార్ కావాలి. రాబోయేటటువంటి రోజుల్లో ఉగ్రవాదులను అడ్డం పెట్టి రష్యాని కిందటిసారి ఎట్లయితే దెబ్బతీసిందో, ఇప్పుడు భవిష్యత్తులో ఇరాన్‌ని దెబ్బతీయాలి అనుకుంటున్నది కూడా అదే కాన్సెప్ట్‌లో నుంచి. ఇదే ఉగ్రవాదులు ఇరాన్‌కి వ్యతిరేకంగా తయారు చేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఖతార్ మీదన మొన్న ఇజ్రాయెల్ చేసిన దాడితో అమెరికాకి పెద్ద తలనొప్పి అయిపోయింది. అమెరికా అధ్యక్షుడు అందుకని దగ్గరుండి నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడించాడు. అది అందుకని బ్లాక్ అండ్ వైట్ ఫోటో వేశారు అందులో. ఎందుకంటే అక్కడ ఒక రకంగా బలవంత పెట్టి కూర్చోబెట్టి మరి నెతన్యాహుకి ఫోన్ తనే చేసి ఇచ్చి మాట్లాడిచ్చాడు. ఖతార్‌కి సారీ చెప్పించాడు అన్నటువంటి పాయింట్. అలాగే మరొక దేశానికి కూడా ఇజ్రాయెల్‌తో సారీలు చెప్పించాడు అన్నట్టు. మెయిన్ ఏంటంటే అరబ్ దేశాలతో ఇక్కడ గాజాని అమెరికానే తన చెప్పు చేతల్లో పెట్టాలనుకుంటుంది. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే ఆ భూమి అమెరికా చేతుల్లో ఉంటుందన్నమాట. పీస్ కమిటీ పేరుతో అమెరికా చెప్పినోడు అక్కడ పరిపాలన చేస్తాడనమాట. ఈ కథకి రేపొద్దున ఖతార్‌తో గొడవ కారణంగా దెబ్బతింటుంది కాబట్టి, ఖతార్ మీదకి ఎవరన్నా వస్తే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశాడు. ఖతార్ మీద ఎవరు యుద్ధం చేసినా, అది ఆర్థికంగా యుద్ధం చేసినా, ఆయుధపరంగా యుద్ధం చేసినా, డిప్లొమాటిక్‌గా యుద్ధం చేసినా, అది అమెరికా మీద దాడి కిందన పరిగణిస్తాం అన్నటువంటి ఉత్తర్వులు ఇచ్చుకొచ్చాడు.